ప్రైజ్ ద లార్డ్. ఎడబాయిని కృప 5వ భాగము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఈ ఎపిసోడ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గూర్చిన వృత్తాంతము కూడా ప్రవచన సారమే అని మనము ధ్యానించుచున్నాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనము నుండి 11వ వచనము వరకు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయము 1 నుండి చివరి వరకు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఈ ప్రవచనములన్నీ క్రీస్తు పూర్వము 1011వ సంవత్సరము నుండి 971వ సంవత్సరం మధ్య కాలములో సంయుక్త ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించినటువంటి దావీదు మహారాజు గారు ప్రవచించిన ప్రవచనములుగా చరిత్ర నుండి మరియు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములను బట్టి మనము గుర్తించుచున్నాము. వీటి యొక్క నెరవేర్పు క్రీస్తు శకము 1వ శతాబ్దము 33.5 సంవత్సరముల పిదప ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందిన తరువాత పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఇవి నెరవేర్పులోనికి వచ్చినట్లుగా గుర్తించుచున్నాము. ప్రవచనముల యొక్క నెరవేర్పు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనము నుండి 42వ వచనము వరకు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి,
నీ దర్శనం అనుగ్రహించి నా హృదయమును ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్తయ్యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దీనికి మేమందరము సాక్షులమని ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని చెప్పెను. పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికిని, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికిని చెందును. ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి ఆయన అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సో ఈ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనములు పలుకుబడినవన్నీ మరి ప్రభు యొక్క పునరుద్ధానములో నెరవేర్పులోనికి వచ్చినట్లుగా గుర్తించున్నాము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7-8 వచనముల్లో పలుకుబడిన దేవోక్తి ప్రకారము ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడ్ల నాకు తెలియ చెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. సో ఈ విధముగా సవాలుతో కూడినటువంటి దైవ లక్షణమును గూర్చిన మరి వివరణ, అనగా దేవుడు మరి దైవ లక్షణము ప్రకారము భవిష్యత్ విషయములను రాబో సంగతులను ముందుగానే తెలియచేసి మరి ఖండితముగా వాటిని నెరవేర్పులోనికి రాగలిగిన వారే ప్రభువుగా దేవుడిగా నిర్వచింపబడుచున్నారు. సో ఈ పునరుద్ధాన వృత్తాంతము నుంచి కూడా మనము మరి రూఢిగా తెలుసుకున్నది ఏమనగా, మనము సేవించున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు రాబో సంగతులను, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును గూర్చి తన ప్రవక్తల నోట పలికించి మరి వాటిని
ఖండితముగా నెరవేర్పులోనికి తెచ్చినటువంటి అద్వితీయ దేవునిగా మనము గుర్తించున్నాము. ఇట్టి అవగాహన కలిగిన వారమై శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించు ఎడబాయని కృపలో మనలను నిలుచున్నట్లు మరి చేయుచున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తును నుండి వచ్చు ఆశీర్వాదములన్నీ పలుకుచున్న నేను వినుచున్న మనమందరము కూడా పరిపూర్ణముగా మన మరి జీవితముల్లో అనుభవించుదుము కాక. హల్లెలూయా, ఆమేన్.